అంత మూడు వస్తుందా? అరే బాబు, నీ ఏజ్ లో నీకు అంత మూడు వస్తుందా అంటున్నా. నీ ఏజ్కి దానికి సంబంధం ఏందా? ఏజ్ ఎంత ఉంటుంది? 21 years. మళ్ళీ పెళ్లి చేసుకో. పెళ్లి చేసుకుంటా చేసుకో, ఈ ఆంటీని చేసుకో. ఈ ఆంటీని పెళ్లి చేసుకొని మీ ఇంటికి వెళ్ళు. ఎట్లుంటుంది చూడు, మీ అమ్మ వాళ్ళ రియాక్షన్ చూడు. ఆమె 40 అంటున్నావు, నేను 21 అంటున్నావు. దీనికి దానికి సంబంధం ఉందా? ఆమె అమ్మాయి ఏజ్లో ఉంటుంది. నువ్వు దాన్ని పట్టుకుని ఏం చేస్తున్నావు ఇక్కడ? ఆ గోడ ఆనిచ్చి ఈ గోడ ఆనిచ్చి ముద్దులు హగ్గులు ఏందా సార్ గలీజ్గా? ఏందన్నా నడిపిస్తున్నావు ఇక్కడ నువ్వు ఆంటీతో? నీ ఏజ్ ఏంటి? నువ్వు కాలేజ్ నువ్వు చదువుకోవడానికి వచ్చినావు, ఇదంతా నడిపించడానికి వచ్చినావు. ఇక్కడేంటి మరి నీ బిల్డింగ్ ఎంత? నీ బిల్డింగ్ ఏంటి? పైన కింద అనేది? ఇప్పుడు అందరు పోయి చెప్పొస్తా. ఎందుకు ఎవరు చెప్పొద్దు? ఈ ఆంటీ ఎందుకు తీసుకొచ్చినావు? తెలుసు కాబట్టి తీసుకొచ్చి. ఇక్కడిది ఎట్లా తెలుసు? తెలుసు నాకు. ఎట్లా తెలుసు అని చెప్పిన. ఎట్లా తెలుసు? అటు సైడ్ రోడ్డు మీద కలుసుకుంటాం. రోడ్డు మీద కలుసుకుంటారా? రోడ్డు మీద ఎట్లా? ఆమెకి ఎట్లా పరిచయం నీకు? ఫస్ట్ సోషల్ మీడియాలోనా? సోషల్ మీడియాలో తెలుసు. దాంట్లో నీకు రూమ్ తీసుకొచ్చినావు. నువ్వేం చేస్తుంటావు? నేను కాలేజ్ చేస్తుంటావు. అయితే నువ్వు ఆమెతో ఏం సంబంధం నీకు? మరి చెప్పకుండా నువ్వు ఇక్కడేం కింద చేస్తున్నావు? ఏంది లాస్ట్ అంటున్నావు? ఏంది లాస్ట్ అంటున్నావు? పగులుతా మూతి పండుగ రాలు కొడతా. ఏంది లాస్ట్ అంటున్నావు? ఏం చెప్పకంటున్నావు? నేను అక్కడి నుంచి చూస్తున్నా, అక్కడి నుంచి చూస్తున్నా, లోపల పై నుంచి చూస్తున్నా. ఎందుకు మెల్లగా మాట్లాడుతున్నా? మీరు మంచి చేస్తున్నారు, మెల్లగా మాట్లాడుతున్నా. ఈ అపాయింట్మెంట్ మొత్తం చెప్తా. ఈ బిల్డింగ్ లో ఉన్నారు మొత్తం చెప్తా. చెప్పకుండా ఉంటాము. ఏం చేస్తున్నారు సార్? ఏం ఎప్పుడు చేయరా? మరి ఇప్పుడు ఎందుకు చేస్తున్నావు? ఎందుకు చేస్తున్నావు ఇప్పుడు? నీకు సిగ్గు లేదా? చెప్పు. నిన్నే చెప్పు. ఏం చేస్తున్నావు? ఏందన్నా నడిపిస్తున్నావు ఇక్కడ నువ్వు ఆంటీతో? నీ ఏజ్ ఏంటి? నువ్వు కాలేజ్ నువ్వు చదువుకోవడానికి వచ్చినావు, ఇదంతా నడిపించడానికి వచ్చినావు. ఇక్కడేంటి మరి? నీ బిల్డింగ్ ఎంత? నీ బిల్డింగ్ ఏంటి? పైన కింద అనేది? ఇప్పుడు అందరు పోయి చెప్పొస్తా. ఎందుకు ఎవరు చెప్పొద్దు? ఎందుకు చేయవు? అరే నువ్వు ఏజ్కి ఇప్పుడే లాస్ట్ అంటున్నావేంటి? నువ్వు చిన్నపిల్లవా? నీ హస్బెండ్ కింద మోసం చేసినాను. ఎందుకు చేస్తున్నావు? నీ ఇంట్లో తెలుసారా? నువ్వు ఇక్కడ బ్యాచిలరా లేకపోతే ఎట్లుంటున్నావు? ఫ్యామిలీతో ఉంటున్నావా? ఈ బిల్డింగ్ లో ఎవరు ఉంటారు? నువ్వు ఉంటున్నావా? నీలో నీ రూమ్ ఎక్కడ? ఫస్ట్ ఫ్లోర్. పైకి ఎందుకు తీసుకొచ్చినావు? తెలుసు కాడికి. నువ్వు ఎందుకు సిగ్గు లేకుండా ఎందుకు వచ్చినావు? మీ బిల్డింగ్ మీరు ఎక్కడ ఉంటారు? పక్కన ఉంటారా? ఎట్లా పరిచయం అవుతాను? నార్మల్గా అంటే మీకేం ఇలాంటి బుద్ధులు ఏంది నీకు అసలు? చెప్ప ఫస్ట్. ఇలాంటి బుద్ధులు ఏంది నీకు? నువ్వు చిన్న పాపవా? ఇప్పుడు పెళ్లి చేసుకున్నావు. నీ ఏజ్ ముడ్డు కింద 45 సంవత్సరాలు ఉంటాయి నీకు. మీ ఆయన చెప్పకుండా ఉంటానా? నువ్వు మంచి దందా నడిపిస్తున్నావు అని మేము మంచిదాని అని మీ ఆయన చెప్పకుండా నేను ఉంటానా? ఇప్పుడు ఇదంతా ఎందుకు వచ్చినావు? నార్మల్గా వచ్చినావా? నార్మల్గా ఇక్కడ ఎందుకు వస్తావు? ఇక్కడ ఎందుకు నిల్చుకొని ఇక్కడ రొమాన్స్ చేస్తున్నారు మీరు? ఇక్కడ నిల్చుకొని ఏం రొమాన్స్ చేస్తున్నారు? ఆ గోడ కానుకొని ఈ గోడ కానుకొని ఏం రాయి ఏం చేస్తున్నావు ఇక్కడ? అంతగా ఏం రొమాన్స్ చేస్తున్నావు? ఏం సారీ చెప్తున్నా? అక్కడ ఉండ నువ్వు దగ్గర రాకు ఫస్ట్. ఎవరితో ఉంటున్నావు ఈ బిల్డింగ్ లోను? ఫ్యామిలీ ఎక్కడుంటారు? కిందనే ఉంటారు. ఇప్పుడు ఉన్నారా వాళ్ళు? ఉన్నారు. మరి పైకి ఎందుకు తీసుకొచ్చినా? దీనికి కట్టెలు చేయడానికి తీసుకొచ్చినావా? ఎవరు చెప్పకంటున్నావేంది? సిగ్గు లేకుండా ఎవరు చెప్పొద్దు అంటున్నావేంది? నేను బిల్డింగ్ లో ఎవరు లేరేంటి? అసలు బిల్డింగ్ లో ఎవరు కనిపిస్తలేరు? ఎటు పోయారు ఇల్లు ఉన్నారు? తెలీదు. ఆమె నీకు ఎట్లా కనిపిస్తుంది? ఆమె ఏజ్ ఎంత? నీ ఏజ్ ఎంత? 21. ఆమె 40 అంటున్నావు, నేను 21 అంటున్నావు. దీనికి దానికి సంబంధం ఉందా? ఆమె అమ్మాయి ఏజ్లో ఉంటుంది. నువ్వు దాన్ని పట్టుకుని ఏం చేస్తున్నావు ఇక్కడ? ఆ గోడ ఆనిచ్చి ఈ గోడ ఆనిచ్చి ముద్దులు హగ్గులు ఏందా సార్ గలీజ్గా? మళ్ళీ పేరెంట్స్ ఉంటున్నాంటున్నాయింద్రా బాడుక పేరెంట్స్ ఉంటున్నావు కదా. దీనికి చేయడం ఏంది? తెలియదా నీకు? ముందు నుంచి తెలియదా?
ముందు నుంచి తెలియదా అంటున్నా. ఇప్పుడు చేయను అంటున్నావు సిగ్గు లేకుండా. ఇంకా రామన్నా, ఇంకా జోలికి వెళ్ళావు కానీ ఇలాంటి ఎవరైనా పిలిస్తే వెళ్ళిపోతావు. వెళ్ళను అది అరే నీకు నీ హస్బెండ్ని మోసం చేద్దామని ఎట్లా అనిపించింది నీకు అసలు? మీ హస్బెండ్ సంసారం చేస్తలేడా మంచిగా? చేస్తుంటే మళ్ళీ ఇతనికి ఎందుకు తీసుకొచ్చినావు? పిలిచావు, వచ్చావు, పుట్టిగా వచ్చేసినాడు. ఏమని పిలిచినావు? దేనికి పిలిచినావు? రొమాన్స్ చేసుకోవడానికి? అంత మూడు వస్తుందా నీకు? అంత మూడు వస్తుందా? అరే బాబు, నీ ఏజ్లో నీకు అంత మూడు వస్తుందా అంటున్నా. నీ ఏజ్కి దానికి సంబంధం ఏందా? ఏజ్కి దానికి ఏమైనా సంబంధం ఉందా మీకు అసలు? ఏజ్ ఎంత ఉంటుంది? 21 years. మళ్ళీ పెళ్లి చేసుకుంటా చేసుకో, యాంటీని చేసుకో. యాంటీని పెళ్లి చేసుకొని మీ ఇంటికి వెళ్ళు. ఎట్లుంటుంది చూడు, మీ అమ్మ వాళ్ళ రియాక్షన్ చూడు. గర్ల్ ఫ్రెండ్ ఉందా? అయితే మీ ఈ ఆంటీ గర్ల్ ఫ్రెండ్ అని మళ్ళీ ఈ ఆంటీని ఏం చేస్తున్నావు? మనం మీ ఆంటీతో ఈ ఆంటీతో ఏం సంబంధం నీకు? ప్రాక్టీస్ ఇస్తున్నావా? ఈ ఆంటీతో ఏం చేస్తున్నావు వాళ్ళు? సరసా మళ్ళీ గర్ల్ ఫ్రెండ్ అంటున్నావు, అన్నీ ఉందంటున్నారు. మళ్ళీ ఆ ఫ్యామిలీతో ఉంటా అంటున్నావు. మళ్ళీ పెళ్లి చేసుకునే ఏజ్ వచ్చేసింది నీకు. ఈసేవ్ చేయవు. ఇప్పుడు ఆంటీతో ప్రాక్టీస్ చేస్తున్నావా? పరిచయం కాబట్టి చేస్తున్నావు అన్ని. ఇప్పుడు నిన్ను ఎట్లా నమ్మాలి నేను? ఇప్పుడు ఏ ఏజ్ వరకు ఎంజాయ్ బాగా చేసినావు కదా? ఎంజాయ్ బాగా చేసినావు ఏజ్ వరకు. ఇప్పుడు నుంచి ఏం చెయ్యవు. ఎట్లా నమ్మాలి నేను? ఎట్లా చూస్తున్నాను? మీ ఇంటి దగ్గర వచ్చి కుక్కలకి కాపులు ఉండాలి. నువ్వు ఇక్కడ పోతలేవు, ఏం చేయలేవు. నాకు అదే నా పనులు. నీకుండాలి. ఇక్కడ విను, పైకి ఎత్తు. నీకుండాలి మొగునికి మోసం చేయొద్దని నీకుండాలి, మనసులో ఉండాలి. ఒకరితో సరిపోదా అని గలీజ్ ఉన్నారు అసలు మీరు. నీకు చిన్న పాపవా? నువ్వు చిన్నపిల్లవా? ఇప్పుడు నువ్వు పెళ్లి చేసుకున్నావా? ఇప్పుడు మెచ్యూర్ అయినావా? నీ ఏజ్కి 45 ఏజ్ అంతా ఉంటుంది నీకు. నేను ఎట్లా కనిపిస్తున్నావు? ముసలిదానిలో కనిపిస్తున్నావు. ఇప్పుడు నీకు కావాలి ఏందిరా బాబు? కావాలి అంతగాను? చెయ్యనంటే అయిపోతుందా? సిగ్గు లేకుండా ఎట్లా వస్తావు? ఎన్ని డేస్ నుంచి నేను ఫాలో అవుతున్నా నాకు తెలుసు. నీ వల్ల మీ పేరెంట్స్ నీ ఇంట్లో ఉన్న హస్బెండ్, నీ కొడుకులకి ఈ విషయం తెలిస్తే ఎట్లా బాధపడతారో తెలియదా? చెప్పొద్దు. నువ్వు మంచి పని చేసినావు అని చెప్పొద్దు. వాళ్ళు ఎంత సఫర్ అవుతారు? నువ్వు ఇలాంటి పని చేస్తున్నావు అంటే ఎంత సఫర్ అవుతారు చెప్పాలి? ఎంత సఫర్ అవుతారు నీంట్లో తెలిస్తే వాళ్ళు ఎంత బాధపడతారు. మరి నీకు తెలుసు కదా బాధపడతారని. తెలిసి ఇప్పుడు ఏం చేస్తున్నాను? చెయ్యనంటే అంటావేంద్రా? చెయ్యనంటావేంది? ముందు నుంచి తెలియదా నీకు? తెలిసైనా నీకు కావాలా ఆంటీ? కావాలా నీకు? మళ్ళీ ఎందుకు తీసుకొచ్చినావు వద్దంటున్నావు? పరిచయం అని తీసుకొచ్చినావా? పరిచయం తీసుకొచ్చినావు, మంచిగా తీసుకొచ్చినావు. ఎవరైనా మీ వాళ్ళు పైకి వస్తే నీ పరిస్థితి ఏంటి? ఇక్కడ ఈ గోడ కానిస్తున్నావు, ఆ గోడ కానిస్తున్నావు. ఎవరైనా కింద నుంచి పైకి వస్తే మేము పరిస్థితి ఏంది? మీకు అన్ని బుద్ధి చెప్పాలా? మీకు తెలియదా? మీరు మారుకోరా అంటున్నా. బిల్డింగ్ వాళ్ళు అందరు చెప్తే అప్పుడు మాట వింటారు. బిల్డింగ్ వాళ్ళు సారీ, మిమ్మల్ని నమ్ముతానా? మీరు మీ కథలు, మీరు ఈమెతో ఏం చేస్తున్నా సరసరాలు అంటే మీ గర్ల్ ఫ్రెండ్ ఉందంట. ఇక్కడనే ఉంటుందా మీ గర్ల్ ఫ్రెండ్ ఉన్నా నువ్వు తీసుకొచ్చినావు అంటే ఎంత మోత ఎవరు? ఇదే లాస్ట్. సరే ఇది లాస్టా? చేసుకోండి. ఇప్పుడు చేసుకోండి. లాస్ట్ కదా, చేసుకోండి. నేను పోతున్నా. చేసుకోండి. లాస్ట్ అంటారు. సిగ్గుండాలి. మూతి పనులు అన్నీ రాలగొడతా. ఇంకోసారి ఇలాంటి గతలు చేస్తున్నా అనుకో ఏమంటున్నా? మీ ఇంటికి వచ్చా ఈసారి అయితే. ఏమనుకుంటున్నా? సరే బిల్డింగ్లో మొత్తం లేపుతా. కథలు చేస్తున్నా. మంచిగా ఉండండి. ఏమంటున్నా? అర్థమవుతుందా? పైకి లేపు, తలకాయ పైకి లేపు జరా. అర్థమైందా? ఏమంటున్నా నేను? ఇప్పుడు ఏం చేయొద్దు. ఎప్పుడు చేయొద్దు? ఎందుకు చేయొద్దురా? చెప్పు. ఎందుకు చేయొద్దు? హస్బెండ్ ఉన్నాడు. మరి నీకు తప్ప అని తెలుసు కదా.
ఇప్పుడు ఎందుకు చేసిరు, ఎందుకు చేయొద్దు అది ఒకటి చెప్పండి, నేను వెళ్ళిపోతా. ఎవరు చెప్పను, ఎందుకు చేయొద్దు చెప్పు, గట్టిగా మాట్లాడు. అందరికి తెలిసిపోద్ది అది. అంటే రూమ్లో పోయి చేస్తే ఎవరికి తెలియదా? ఏంది గట్టికి చెప్పు అమ్మా, మాకు వినిపిస్తలేదు, మేము శివుడు మాకు కొద్దిగా. ఎప్పుడు చెయ్యవు, చేస్తే ఏమవుతుంది? ఇప్పుడు నువ్వు చేసినావు అనుకో ఏమైతుంది, ఇంట్లో ఏమైతుంది, లొల్లి అవుతుంది. అవన్నీ నీకు తెలుసు, అంటే సీక్రెట్ గా చేసుకుందాం అనుకున్నావు. నాకు అర్థమైతే లేదు, వాడు చిన్న చిన్న పిల్లలతో నీ ఆనందం ఏంది, నీ సరసాలు ఏంది, అసలు నీ కోరికలు ఏంటి? వాడు నాకు తెలిసి వానికి 17 or 20 ఎంత ఉంటుందో, చిన్న ఏజ్ లెక్క అనిపిస్తున్నాడు చూస్తే. నీ ఆనందం ఏంది? చెయ్యనని చెప్తున్నావు, నేను నమ్మాలి. ఎన్ని డేస్ నుంచి మీ ఎంట తిరుగుతున్నా, ఏం చేస్తున్నా? అరే ఆమె చూసైనా నువ్వు ఏ చెప్పుకుంది, మా అమ్మ లాంటిదని, నీకు అక్కడ వద్దని చెప్పి రావచ్చు కదా, నువ్వు ఇక్కడ వచ్చి రొమాన్స్ చేస్తున్నావు ఏంది? అర్థం కాలేదు, ఆమె ఏజ్ చూసి ఆమెను చూసి అర్థం కాలేదు అని అర్థమైంది కదా. మరి ఎందుకు ఇంతవరకు తీసుకొచ్చి ఇక్కడ ఏం చేస్తున్నావు? పోయి ఇంటికి కింద పోయి చెప్పాలా, మీ పేరెంట్స్ పోయి చెప్పాలా? లొల్లి అవుతుంది. మరి మీ హస్బెండ్ ఎంత బాధపడుతున్నా అది నీకు తెలియదు, చూస్తే చెయ్యవని నీకు ఇప్పుడు చెప్తున్నావు. ఇలాంటి మీ ఇంట్లో తెలిస్తే ఏం చేస్తావు? అసలు ముఖం చూపిస్తావు వాళ్ళ ముందు? చూపించలేవు. అన్నీ తెలుసు నీకు, నువ్వు చిన్నపిల్లవి కాదు. నీ ఏజ్ ఎంత ఉంటుంది? ఉంటుందా 45-40 ఉంటుందా? అంత ఏజ్ ఉన్నా, నువ్వు అంత ఏజ్ ఉన్నదా అని నీకు ఇంతైనా అసలు జ్ఞానం లేదా? నా ఏజ్ ఎంత ఉంటా అనుకున్నావు? చెయ్యనని నీకు వదిలేస్తాం. ఇంకా ఇవన్నీ కథలు చేసి ఇప్పుడు వదిలేస్తాం. చెయ్యనని ఇప్పుడు పత్తి లేక చెప్తారు. సారీ అంటున్నారేంద్ర, మళ్ళీ సారీ అంటున్నారేంద్ర, సారీ అంటున్నా, చెయ్యనా అన్న అంటున్నా, మళ్ళీ సిగ్గు లేకుండా ఇలాంటి పనులు చేసుకుంటా అని చేసుకుంటా ఏమి మీ ఇంట్లో పోయి చెప్తున్నా? వద్దు, మీకు మేము మూసుకొని అంటున్నా, మూసుకొని ఉన్నాను నేను. ఎందుకుంటా? మీరు ఇలాంటి తప్పులు చేస్తే, తప్పులు చేసినప్పుడు పనిష్మెంట్ ఉంటుంది పక్క. ఇలాంటి తప్పులు చేస్తే మేము ఊకోం. మీ ఎన్ని డేస్ నుంచి మీ అంటే తిరుగుతున్నాం మేము. స్టెప్ దగ్గర చేసుకుంటారు, ఎవరైనా వస్తే ఎలా ఉంటుంది? చెయ్యని చెప్తున్నారు. నా ఇంటికి వెళ్తున్నా, మీరు కొంచెం రొమాన్స్ చేసుకోండి. కొంచెం చేసుకోండి. లేదు పాడలేదు, పాలు కావాలి వచ్చి. ఇప్పుడు ఎట్టు పోతురు? మీ ఇంటికి వెళ్తురా? నువ్వు ఎట్టు వెళ్తున్నావు? ఇంటికి. ఎక్కడ మీ ఇల్లు? ఫస్ట్ ఫ్లోరా? వెళ్ళు, వెళ్ళండి. ఇంకోసారి చేసినానుకో ఎక్కడ కనిపించద్దు. ఏమంటున్నా? ఓకే అన్న. గాయస్ చూశారు కదా, మనం ఎప్పుడైనా తప్పు చేస్తే ఏ రోజున దొరికిపోతాం. తప్పు చేయకుండా నిజాయితీగా ఉండండి. నిజాయితీగా ఉంటే మన లైఫ్ ఎప్పుడైనా బిందాస్ ఉంటుంది. భయపడకుండా ఎన్ని డేస్ బతికినా, ఎన్ని లంగ పనులు చేసినా ఏదో ఒక రోజు దొరికిపోతాం. దొరికిపోయిన రోజు ఎలాంటి సిచ్యువేషన్ వస్తుందో, ఎలా ఉంటుందో మనకే తెలియదు. ఒకసారి అందరికీ నేను చెప్పేది ఏంటంటే, ఇలాంటి నాకైతే చాలా కేసెస్ వస్తున్నాయి, ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ వస్తున్నాయి. బట్ నేను నాకు కావాల్సిన నా శాశక్తులతో అంతా ట్రై చేసుకు వాళ్ళు సాల్వ్ చేసుకున్నా. అందరికీ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుంటా. మీకు ఆన్సర్ చేయకపోతే అందరికీ సారీ. బట్ ఏదో ఒక రోజు అందరినీ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుంటా. నాకు ఎలా సాల్వ్ చేయాలో అది నాకు తెలుసు. ఏమైనా మిస్టేక్ ఉంటే అర్థం చేసుకోండి, కామెంట్ చేయండి, అలాగే సాల్వ్ చేసుకుంటా. మీ సపోర్ట్ నాకు కావాలి.